హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పులివెందుల డైరీస్. సో మీరు చాలామంది ఇంకొక న్యూ అప్డేట్ గురించి చాలామంది అడిగారు. సో లైక్ ఏంటంటే మన ముద్దునూరు ముదుగుబ్బ పులివెందుల మీదుగా వెళ్ళే రైల్వే లైన్ గురించి. సో మన పులివెందులకి రైల్వే లైన్ సాధ్యం అవుతుందా అంటే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేటింగ్ వీడియోస్, హైవేస్ గురించి కానీ రైల్వే లైన్ ప్రాజెక్ట్స్ గురించి కానీ వీడియోస్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్దాం పదండి. సో వివరాల్లోకి వెళ్తే మనం చూస్తున్న ఈ రైల్వే లైన్ వచ్చేసి ముంబై సెంట్రల్ నుంచి చెన్నై సెంట్రల్ దాకా మెయిన్ లైన్ అనమాట. సో ఈ లైన్ని కనెక్ట్ చేస్తూ మనకి పుట్టపర్తి ఇటుపక్క మళ్ళీ బెంగళూరు ఈ కనెక్టివిటీ కోసం ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఇవన్నీ వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఈ రైల్వే లైన్ని ప్రపోజ్ చేశారు. సో దీనివల్ల మనకి ఏంటంటే మన పులివెందులకి రైల్వే స్టేషన్ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి అద్భుతమైన ఒక రైల్వే స్టేషన్ అయితే మన పులివెందులకి వస్తుంది. బట్ కానీ దానికి టైం పట్టేలా ఉంది, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారడం. ఈ ప్రాజెక్ట్కి మెయిన్ వచ్చేసి ఫండ్స్. సో ఈ ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇస్తుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా 50% ఫండ్స్ అనేది ఇది చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళగలుగుతుంది. సో లైక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్వే అమౌంట్ కూడా వచ్చింది, సర్టెన్ అమౌంట్ అనేది. సో సర్వే కూడా కొద్ది వరకు స్టార్ట్ చేశారు. ఏంటంటే ఇక్కడ నుంచి హిల్ స్టేషన్ అవ్వడం వల్ల మొత్తం కూడా సో ఈ ట్రాక్ వేయడానికి మనకు ఒక ట్రాక్ 1 కిలోమీటర్కి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. సో ఈ బర్డెన్ కానీ కొత్త లైన్ కాబట్టి 110 కిలోమీటర్స్ మొత్తం ముద్దునూరు నుంచి పుట్టపర్తి సత్యసాయి నిలయం వరకు ఈ కొత్త లైన్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 110 కిలోమీటర్స్. అంటే ఇందులో 55 కిలోమీటర్స్ స్టేట్ కానీ 55 కిలోమీటర్స్ సెంట్రల్ కానీ తీసుకొని చేయాలన్నమాట. సో కొన్ని కాజెస్ చాలా ఉన్నాయి. సో గవర్నమెంట్ మారడం, అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ఫోకస్ అంతా ఇంకోవైపు ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ కొంచెం డిలే అవుతుంది. బట్ కానీ ఎప్పుడైతే ఈ లైన్స్ అన్ని బిజీ అయిపోతున్నాయో, ఆల్రెడీ ఇది బిజీ లైన్, ఎందుకంటే ముంబై నుంచి చెన్నై వరకు ఉండే మెయిన్ లైన్ ఇది అనమాట. సో దీన్ని ఇటుపక్కకి లైక్ బెంగళూరు ఇట్లా ఈ జోన్కి కనెక్ట్ చేయడం కోసం కొత్తగా ప్రపోజ్ చేశారు. బట్ చాలా వరకు ఆల్రెడీ కొత్తగా మన పెండ్లిమర్రి, మనకి కడప బెంగళూరు లైన్ ఉంది కాబట్టి సో ఆ లైన్స్ కూడా ఇంకా ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి, జరుగుతున్నాయి. అవి కూడా వర్క్స్ అవి కూడా ఆగిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఊరికే స్టార్ట్ చేయాలంటే రోడ్డు మాదిరి కాదు ఇది. సో సాయిల్ టెస్ట్ చేయాలి, బేస్ రెడీ చేయాలి, చాలా అనేది ఉంటుంది. సో మీరు గమనిస్తున్నట్టయితే ఇలాంటి అద్భుతమైన స్టేషన్ మన పులివెందులకి రావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో మనం కూడా చాలా మంది కూడా కోరుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే అన్ని తక్కువ హెలిప్యాడ్స్ ఉన్నాయి, రింగ్ రోడ్స్ ఉన్నాయి, అదిరిపోయే కొత్తగా ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేలు వెళ్తున్నాయి పులివెందుల మీద నుంచి. ఒక్కటి తక్కువ ఏంటంటే ఏదైనా ఉందంటే అది ఒక్క ఈ రైల్వే స్టేషన్ మాత్రమే. బట్ దేవుని కూడా మనకి ఇటుగా కోరుకుందాం. సో లైక్ ప్రే చేద్దాం మన ఊరికి కూడా ఒక మంచి రైల్వే స్టేషన్ రావాలని. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు తొందరగా టేక్ ఓవర్ చేస్తే కనుక, అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి కొద్దిగా హెల్ప్ చేస్తే, ప్రజెంట్ ఈ లైన్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అంటే మనకి ఇటుపక్క అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ లాజిస్టిక్స్ కానీ ఇట్లా చాలా విధంగా ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ ఎక్కువ మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో వస్తుంది కాబట్టి సో దానికి ఈజీ యాక్సెస్ కోసం మన పులివెందుల మీదుగా వెళ్తే కనుక మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో మనం చేసేది ఏం లేదు, వెయిట్ చేయడం తప్ప. సో డెఫినెట్లీ తప్పకుండా అయితే మనకి ప్రాజెక్ట్ అయితే లైన్లో ఉంది. బట్ ఏంటంటే స్టేట్ కూడా అప్రూవ్ చేసిందంటే 50% ఫండ్స్ని మేము ఇనిషియేట్గా ఉన్నాము, చేద్దాము అనే ఒక ఇండికేషన్ అనేది సెంట్రల్కి పంపిస్తే వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసేస్తారు. సర్వేకి కూడా అమౌంట్ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి ప్రాజెక్ట్ ఎంత స్పీడ్ మీద ఉందో. ఎందుకంటే ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయాలంటే ఫస్ట్ సర్వే చేయాలి. సర్వే చేసాకంటే మనం సర్వే చేయడం కోసం అమౌంట్ ఇచ్చారు. సో అంటే మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మనం టేక్ ఓవర్ చేయడానికి రెడీగా ఉంది. బట్ కానీ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాజెక్ట్ వెరీ సూన్ అయితే స్టార్ట్ అవుతుంది. హోప్, ఎందుకంటే ఇది అన్ని విధాలుగా మన చుట్టుపక్కల జోన్ అంతా ఈ 2 డిస్ట్రిక్ట్స్కి అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే విధంగానే ఉంది కాబట్టి మన దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఏముండదు. సో 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 ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ గురించి, సో వన్స్ ఒకసారి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసి స్టేటస్ అనేది ఓపెన్ చేసిందంటే డెఫినెట్లీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. బట్ ఈ ప్రాజెక్ట్ మ్యాటర్లో ఏంటంటే టైం పడుతుంది కాస్త అంతే. బట్ కానీ డ్యామ్ షూర్గా అయితే అవుతుంది. ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న లైన్ మీరు చూస్తున్నారు, ముంబై నుంచి చెన్నై వెళ్ళే ఈ మెయిన్ లైన్ అది ఇంకా బిజీ ఎప్పుడైతే అవుతుందో సో ఆల్టర్నేటివ్ ట్రాక్స్ అనేది ఖచ్చితంగా అప్పుడు అవసరం అవుతుంది.
సో అవసరమైనప్పుడు ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ ఉంది కదా, మన పులివెందుల మీదుగా వెళ్ళే లైన్ అనేది జెట్ స్పీడ్లో అయితే పరిగెడుతుంది. బట్ అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. సో డెఫినెట్గా అయితే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. యాజ్ ఆఫ్ నో పెండింగ్లో పెట్టేశారు, బట్ డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది, వెరీ సూన్ అయితే ఉంటుంది. బట్ కానీ మనం చేయాల్సింది ఏంటంటే వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మీరు డైలీ చూసేటి దాని నుంచి తెలియనిటి కూడా మీ ముందు తీసుకొని వస్తాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.